అయితే ట్రిప్ వేసినాం మేమందరం ఫ్యామిలీ కలిసి మా చిన్నమ్మకి పుట్టెంటికలు తీసేయండి మా అమ్మలు అయితే ఇప్పుడు ఘాట్లో ఎంట్రీ అయితే జరుగుతుంది. ఇదే మన సత్రం మనం ఉండే షాడు. నేను ఫోన్ ఛార్జర్ మర్చిపోయినా ఇక్కడ తెలుసు మెడల్ అభిమానించి పట్టుకుని ఇంటలేదు సార్ మర్చిపోయిందా బాబు. మా అయ్య తీసుకొని పోయి వాళ్ళ అయ్యకి చూపిస్తాడు. ఆవిడైతే సందడి సందడి ఎవరి మాట వింటాడు అసలు. హలో గాయస్, ఈరోజు అయితే మా ఫ్యామిలీతో అయితే శ్రీశైలం అయితే ట్రిప్ వేసినాం మేమందరం ఫ్యామిలీ కలిసి. మా చిన్నమ్మకి పుట్టెంటికలు తీసేయండి, అందుకే ఈరోజు అయితే స్టార్ట్ అయినాం. ముందు చూపిస్తా, ఓకేనా గైస్. వాసానికి అయితే మొగలు ఏడి పోయినాయి కదా అని ఈ అమ్మాయి ఇది పుసుకున్న ఫ్యామిలీతో పెట్టుకుంటూ అయితే ఇట్లా ఉంటుంది. ఏడి పోవాలన్నా ఏం చేయాలన్నా ఇగో గింత లేడు ఫ్యామిలీతో ఉంటేనే అట్లా. మీకు ఇట్లా ఎప్పుడన్నా అయిందా? ఇలా అయితే మాత్రం కామెంట్ లేకపోతే. నెక్స్ట్ స్టార్ట్ ఇస్తాను స్టార్ట్ గురించి వేడి అన్నీ ఒక రౌండ్ చూద్దాం తీరా లేట్ చేయకుండా ఇప్పుడే ఈ ఢిల్లీ దాటినాక అయితే ఇన్నే స్టాప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనలో నీళ్ళైతే కానిస్తున్నారు. హోటల్ పేరు శ్రీ సాయిదాబాలో అయితే వస్తుంది. ఇన్ని లంచ్ అయితే కానీ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. ఓకే డన్.
అయితే స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ బస్ అయితే ఉయ్యాలు ఊపినట్టు అందరికి నిద్ర అయితే గుమ్ములు వస్తాయి. గుమ్ముల బస్ అంతా నిద్ర పోతున్నారు ఘోరంగా. కాణిపాకం గణేశుని టెంపుల్ ఎంట్రీ. ఏదైతే టోకెన్ తీసుకున్న దిగినాం. ఇంటికెళ్ళి అయితే రూమ్ గురించి అయితే అవుతుంది. దేవస్థానం రూమ్ తీసుకున్నాం డాడీ. ఇలా రూమ్ దగ్గర అయితే షిఫ్ట్ అవుతుంది సార్. మీ దగ్గరికి ఆ రూమ్ తీసుకున్నాం కాదు సార్. ఓకేనా? రజక సంఘంలో అయితే రూమ్ అయితే తీసుకుంటుండే. రూమ్ అయితే వచ్చింది. ఇదే మన సత్రం మనం ఉండేదైతే. A4 A7 సెకండ్ ఫ్లోరు. మీకు ఎక్కాలి ఎట్లకెళ్ళి ఇటు సైడ్ ఉంటాయి, ఇట్లకెళ్ళి ఉంటాయి. 4 7 మన కులానికి సంబంధించిన సత్రం అయితే ఇది. ఇలానే ఈ సత్రంలోనే రూమ్ అయితే దొరికింది. A4 A7 రూమ్ అయితే దొరికింది సెకండ్ ఫ్లోర్లో. గాయస్ ఇప్పుడే రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయితే అయినా. ఇంకోటి ఏంటంటే నీ అమ్మాయిలు షార్ట్ నేను ఫోన్ ఛార్జర్ మర్చిపోయినా. అంత బాగానే అరేంజ్ చేసుకుని వచ్చాను, ఫోన్ ఛార్జర్ మర్చిపోయినా. రూమ్స్ అయితే పర్వాలేదు అంతా. ఇది ఓన్లీ మా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనమాట, రజాక్ సంబంధించిన వాళ్ళే. ఇదొకటి, అదొక రూమ్ అయితే 2 రూమ్లు అయితే తీసుకున్నాం. మొత్తం మీద అయితే కేబుల్ అయితే దొరికించుకున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా కాపాడుకోనికి. మా కేబుల్ గురించి దగ్గర కిలోమీటర్ నా తిరిగిన. ఆడు పోతే వాస్తవానికి షాప్ బంద్. మా వాళ్ళంతా అయితే ఇప్పుడే అవుటింగ్కి మళ్ళీ బయలుదేరి అలా తిరిగేసి వస్తాను.
నేను ఇప్పుడే నాప్ నుంచి బయటకు పోమన్నాడు వస్తలే. నేను మా కొద్దిగా మా బుడ్డోడు ఇలా షాపింగ్గా తెచ్చుకున్నాయి, ఏదైనా ఒకటి తీసుకున్నామని. కానీ మామూలుగా ఏం వేస్తలేదు, ఎందుకంటే మంటలు ఉన్నాయా ఈడైతున్నాయి. మా షేర్లు ఇద్దరు పోతారు, మా పప్ప సూరజ్. మా వాళ్ళతో అయితే మొత్తం ఒక 2-3 రౌండ్లు కొట్టేసి ఇట్లా మెల్ల వెళ్ళాం. నేను సూరజ్ గారు సెల్ఫీ పొద్దున్న నుంచి చాలా తిరిగిన. ఇప్పుడు మళ్ళీ చిన్నమ్మకి పాల గురించి మళ్ళీ ఇటు పంపించారు. పొద్దున్న నుంచి నడిచి సుఖాలు అనిపిస్తున్నాయి. ఎంత ఆగమని కూడా ఆగలేకపోతున్నాయి. కొద్దిసేపు నీ అమ్మ రెస్ట్ తీసుకుంటా. మా వానికి ఎప్పుడు ఫోన్ పనే, మా ఫ్యామిలీ అంతా ముచ్చట పెట్టుకుంటే నెక్స్ట్ డిన్నర్ విశేషాలు విశేషం స్లీపింగ్ బ్రేక్ దర్శనం దానికి ఫుడ్ వెనకాల అయితే బ్రేక్ కలుద్దాం దేవుని దగ్గర. The next day. హలో గైస్, ఇప్పుడే లేచాం, రూమ్లో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. మామూలు ఇప్పుడు కళ్యాణ కట్ట కట్టిపోతున్నాయి. చిన్నవాడికి మా పుట్టోనికి గుండె అయితే వేపి అని కట్టి ఇప్పుడే కళ్యాణ కట్ట ఒకటి ఇచ్చినండి. ఇదే శ్రీశైలం యొక్క కళ్యాణ కట్ట. ప్రసాద్ దగ్గర మా పుట్టోడు మా బుడ్డి ఇక్కడ తెలుస్తారో చూద్దాం. దాడైతే గిన్నె తీసుకొని వచ్చేసిండు. ఏం కాలేదండి. కొంచెం దగ్గర జరగాలి స్వాతి. నువ్వు ఇటు కాలేజ్ చూస్తాం, నువ్వు మెడ పట్టుకోమా. ఇంత మండి పిల్ల అంటే అంత మండి పిల్ల అసలు ఇంత ఇట్లుంటలేదు. ఇప్పటికి వచ్చి ఇట్లా ఒక 20 నిమిషాలు అవుతుంది. ఆ గుండు సామ్ గీకేడు, ఇంకో సామ్ అయితే గీకనిస్తలేదు. నిజాన్ని నా పిల్ల అంటే వాడు అంతమంది సుక్కలు ఇప్పిస్తే ఇప్పుడు అయిపోయింది ఆయన. చాలు గిత్త గీకని అమ్మా. నాకు 9 నెలలే, నా బుద్ధి తల్లి కన్నా 11 నెలలు. ఇంత కాంప్రమైజ్ అవుతుంది. జీవితంలో పుట్టెంటికలు అయితే నేను మళ్ళీ తీసేయాలనుకుంటాను. ఇదే లాస్ట్ సారి. ఈ శివయ్య తోటి అయిపోయింది. నా పిల్లలకి గుండు ఇక మలవతిగా. మెడల్ అభిమానించి పట్టుకుని ఇంటలేదు సార్. అయిపోయింది
అయిపోయిందమ్మా అయిపోయింది సాల్తీ అండి అయిపోయింది. ఈ టాస్క్ గురించి 10 నెలలని చూడడం చాలు. మర్చిపోయిందా బాబు మీ అమ్మ. దొడ్డులో గుండు వేసుకున్నావా? గుండు మా కులదేవుడు అంట. మా అయ్య తీసుకొని పోయి వాళ్ళ అయ్యకి చూపిస్తాడు. ఆయన మన దేవుడు అని ఫోటోలు దించుకుంటాడు మెల్ల. మా అమ్మలతో లీడ్కెళ్ళి వస్తుంది. ఏం చేస్తుంది తల్లి? సెల్ఫీ సెల్ఫీ సూరజ్ అనవా ఇయని అన్నీ. ఇప్పుడే రూమ్ నుంచి బయటకి వెళ్ళింది. ఫ్యామిలీ మెంబర్ అయితే అందరం కలిసి దర్శనానికి అయితే మెల్ల స్టార్ట్ అవుతాను. ఈ దర్శనం ఒక్కటి అయిపోయిందంటే నా దుడ్డులతో ఇది అయిపోతుంది. ఎట్లుంది దుండు. ఓకే గైస్, కలుద్దాం. దర్శనం చేసుకోండి. ఎవరు సూరజ్? ఎవరు రావా? ఏడి పోతున్నావు బిడ్డ? దర్శనం పోతున్నావా? కింద పడుతుంది. గుడికి పోయేటప్పుడు ఏడ్చుడు. పిల్లనైతే పట్టుకోమ్మా. హలో తీసి పడేసి డాడీ పట్టుకోరా. చూసినా గుండుకుంటున్నా చూసినా. దర్శనానికి ఎంతే వెయిటింగ్ అయితే వెయిట్ చేస్తుండే. 9:30కి దర్శనం ఓపెన్ ఉండ, అందుకే వెయిటింగ్ అయితే ఫ్యామిలీతో అయితే చూపిస్తుండే. ఆవిడైతే సందడు ఎవరి మాట వింటాడు అసలు. ఇప్పుడే మొత్తం మీద అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళందరం అయితే బయటకు వెళ్ళినాం. ఇక మెల్ల దర్శనం అయిపోయింది. టిఫిన్ చేసేసి ఇక మెల్ల ఇంటికెళ్ళి అయితే స్టార్ట్ అయిపోవడం. వాస్తవానికి కాలిపోతుంది కూడా. అవునా కదా సూరజ్? అవునా కదా? అవును, మాటలే వస్తలేదు తినక. మొత్తం మీద అయితే శ్రీశైలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఫ్యామిలీతో అయితే అంత డిమాండ్ అయిపోయింది. మా అవును కుక్క అయిన వాళ్ళు అయిపోయింది. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పటి నుంచి అయితే మంచి కంటెంట్ తోటి అయితే ముంగడికి వస్తా. నేను ఎంతో చూపిస్తా. ఓకేనా? బాగా